హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి. ఈ చికెన్ పకోడీ ఎలా చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దామా అండి. ఎంతో టేస్టీ అయిన ఈ పకోడీ ఫస్ట్ మనం ఒక 1/2 kg వచ్చేసి చికెన్ అనేది తీసుకొని మంచిగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నానండి. ఒక స్పూన్ వచ్చేసి అల్లం పేస్టు, ఇది ఫ్రెష్గా దంచుకుంటే టేస్ట్ అనేది మరింతగా పెరుగుతుంది. ఒక స్పూన్ వచ్చేసి కారం, 1/2 స్పూన్ వచ్చేసి పసుపు అండి. ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా. మనం 2 స్పూన్స్ తీసుకుంటున్నామండి ధనియాల పౌడర్ అనేది. హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్. ఆయిల్ అని 1 స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. ఈ మసాలా అనేది మంచిగా పట్టడానికి మనం ముక్కలకి అనేది ఆయిల్ అనేది వేసుకుంటున్నాము. ఈ విధంగా మనం మంచిగా కలుపుకోవాలి మసాలా అనేది. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ అండి. టూ స్పూన్స్ల మైదా అనేది తీసుకున్నానండి. మైదా కార్న్ఫ్లోర్ ముక్కలకి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం అనేది వాటర్ అనేది తీసుకొని ఈ విధంగా చల్లుకొని మంచిగా అనేది కలుపుకోవాలండి. ఒక హాఫ్ వచ్చేసి నిమ్మకాయ రసం అనేది ఈ విధంగా పిండుకోవాలి చికెన్లోకి. మళ్ళీ మంచిగా కలుపుకొని నేను 3 hours అనేది మ్యాగ్నేట్ చేసుకున్నానండి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నానండి 3 hours. మూత తీసి చూద్దాం. మళ్ళీ ఇంకోసారి మంచిగా కలిసేలాగా మసాలా చికెన్ అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఒక బాండీలో ఆల్రెడీ నేను ఆయిల్ అనేది వేసుకున్నానండి. అది హీట్ అయ్యాక చికెన్ అనేది మనం ఈ విధంగా ఆయిల్లో అనేది వేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా అనేది ఉంటుందండి. మంచిగా వేగుతుంది సిమ్లో పెట్టుకుంటే. చూడండి ఎంత మంచిగా వేగినాయి చికెన్ అనేది. మనం ఈ విధంగా అనేది ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది ఆయిల్లో. అలా కలుపుతూ ఈవెన్గా అనేది ఫ్రై చేసుకుందాం. ఒక ప్లేట్లో అనేది మనం తీసి పెట్టుకుందామండి. మనం ఒక జాలిగంట తీసుకొని 10 దాకా జీడిపప్పు అనేది వేయించుకుంటున్న ఆయిల్లో. ఒక 10 దాకా నేను మిర్చి అనేది తీసుకున్నానండి. కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ చికెన్ పకోడీ పైన మనం ఈ విధంగా వేసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ ఈజ్ రెడీ అయిపోయిందండి. లెమన్, ఆనియన్స్ ఇలా పట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎమ్మీ చికెన్ పకోడీ ఈజ్ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. బాయ్ అండి.